119వ కీర్తన. ఇది చాలా పెద్ద కీర్తన, చాలా పెద్ద కీర్తన. ఎంత పెద్ద కీర్తన అంటే 176 చరణాలు లేక వచనాలు కలిగిన కీర్తన. బైబిల్ గ్రంథం అంతటిలో పెద్ద అధ్యాయము ఏది అంటే 119వ కీర్తనయే. ఇందులో చాలా చక్కని 176 చరణాలు లిఖించబడ్డాయి. ఈ 176 చరణాలను ఇంచుమించు 22 హీబ్రూ అక్షరాల మాలికతో విభాగించి 22 భాగాలుగా పరిగణించారు. అంటే ఇందులో 176 వచనాలను ధ్యానించినప్పుడు 22 భాగాలు మనకు కనబడతాయి. 22 భాగముల యందు అతి శ్రేష్టమైనటువంటి విషయం కనబడుతుంది. ప్రతి చోట కొన్ని వచనాలకు మధ్యలో హీబ్రూ పదాలు వాడబడ్డాయి. వాటి యొక్క భావం, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన సంగతులు వేరు. ఈ 176 వచనాలు చదివినప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఈ 176 వచనాలు కూడా దేవుని వాక్యమును గురించి స్పష్టంగా మాట్లాడతాయి. 176 వాక్యాలు కూడా దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని గురించి మాట్లాడతాయి. 176 వచనాలు కూడా దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా, అనుసరించుట ద్వారా మనము పొందుకోగలిగినటువంటి ధన్యతలను గురించి 176 వచనాలు మనకు విషదపరుస్తాయి. దేవుని వాక్యం గొప్పతనాన్ని వివరిస్తుంది. 119వ కీర్తన దేవుని సన్నిధిలో ఆ వాక్యము ధ్యానించుట వలనను, ఆ వాక్య ప్రకారముగా అనుసరించుట వలనను వ్యక్తికి కలిగేటువంటి ధన్యతలను గురించి బహుస్పష్టంగా 119వ కీర్తన విషదపరుస్తుంది. ఈ 119వ కీర్తనలో దేవుని గ్రంథానికి కానీ, దేవుని వాక్యానికి కానీ భక్తుడు 6 విధములైన నామకరణాలు, పేర్లు పెట్టాడు. 6 విధములైన నామకరణములు లేక పేర్లు పెట్టాడు. అవి ఏంటి అంటే, ఒకటి దేవుని వాక్యం ధర్మశాస్త్రమని, దేవుని వాక్యం శాసనాలని, దేవుని వాక్యం మార్గాలని, దేవుని వాక్యం దైవ ఆజ్ఞలని, దేవుని వాక్యం కట్టడలని, దేవుని వాక్యం న్యాయ విధులని. మరి భక్తుడు 6 సంగతులు వాక్యానికి వచ్చి మాట్లాడటం కనబడుతుంది.